ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త నేడు భారత్ బంద్ ఇవన్నీ కూడా మూసివేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వీళ్ళకి లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కరగ్పై మావోయిస్ట్ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఈ ఆపరేషన్ సంబంధించి తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలో భాగంగా సో ఈరోజు శుక్రవారం భారత్ బంద్కి అయితే పిలుపునైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ కేంద్రంగా అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన ప్రకటనలో ఈ విషయం స్పష్టం చేశారనమాట. ఆపరేషన్ కరకు వ్యతిరేకంగా ఈ నెల 23వ తేదీ వరకు నేటి వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలియజేశారు. అయితే తక్షణ ఆపరేషన్ కరాకును నిలిపేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మావోయిస్ట్ పార్టీ తమ బంద్ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ ఆపరేషన్ను తమ కార్యకలాపాలను అడ్డుకోవడానికి, తమ ఉనికిని దెబ్బతీయడానికి కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నంగా మావోయిస్టులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ భద్రతా బలగాలు తమ ఏరివేత చర్యలు ఉధృతంగా చేస్తున్నారు. ఇక తరుణంలో మావోయిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి భారత్ బంద్ పిలుపు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉధృత దారితీసేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. దీంతో కార్యకలాపాలకు సంబంధించి ఇక మావోయిస్ట్ కార్యకలాపాలు ఇది బలమైన సంకేతంగా కనిపిస్తుంది. బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇక మావోయిస్ట్ పిలుపుతో రేపు అనగా ఈరోజు ముఖ్యంగా రవాణా, వ్యాపార కార్యకలాపాలు తీవ్ర ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంది. అయితే స్కూళ్ళు, కాలేజీలో కూడా ఈ బంద్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పేసి ఉండకపోవచ్చు. మొత్తం మీద అయితే ఈరోజు భారత్ బంద్కి అయితే పిలుపు అయితే ఇవ్వడం జరిగిందనమాట.